కెనడా నుంచి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇది మేము ప్రస్తుతం బ్రాంప్టన్ కెనడాలో ఉంటున్న కమ్యూనిటీ. మా కమ్యూనిటీ మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. బ్రాంప్టన్లో ఎక్కువగా మన ఇండియన్స్ ఉంటారు. మొత్తం బ్రాంప్టన్ పాపులేషన్ వచ్చేసి 7,45,000 మంది ఉంటారు. దాంట్లో 27% అంటే దాదాపుగా 2,00,000 మంది మన భారతీయులు ఉంటారు. కానీ ఎక్కువగా పంజాబీస్ మరియు గుజరాతీ వాళ్ళు ఇక్కడ ఉంటారు. మీరు గమనిస్తే ఫుట్పాత్కి ఆ కుడివైపు ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ది. కానీ దాని మెయింటెనెన్స్ వచ్చేసి ఎడమ వైపు ఉన్న ఓనర్ ప్రాపర్టీ ఓనర్ మీద పడుతుంది. అది కనుక సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే వాళ్ళ మీద ఫైన్ కూడా వేస్తారు. ఇక్కడ మీకు రైట్ సైడ్ కనపడుతుంది పోస్ట్ బాక్సెస్. ఎందుకంటే కొన్ని కొన్ని ఇంటికి పోస్ట్ బాక్సులు మొత్తం వాళ్ళ ఇంటి ముందు ఉండవు. సో ఈ పోస్ట్ బాక్స్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చి ఉంటారు. సో ఆ నెంబర్కి వచ్చినట్టు దీంట్లో పోస్ట్ వేస్తే వాళ్ళు ఓనర్లు ఎవరైనా వచ్చి దీంట్లో నుంచి చూసుకొని తీసుకుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మనం మా కమ్యూనిటీలో ఉన్న పార్క్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తే సైడ్ వాక్, దీన్నే మనం ఫుట్పాత్ అంటాము. చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ నడుచుకొని వచ్చే వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి మీకు ముందు కనపడుతున్న హోమ్స్ వచ్చేసి టౌన్ హౌస్ అంటారు వాటిని. సో అవి మొత్తం కార్ పార్కింగ్ వచ్చేసి వెనకాల ఉంటాయి, ముందు పక్క ఉండవు. సో ఇక్కడ ఇల్లు గురించి కొంచెం డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మీరు వీడియోలో లెఫ్ట్ సైడ్ చూస్తున్న ఇల్లు వచ్చేసి సెమీ డిటాచ్డ్, రైట్ సైడ్ చూస్తున్న ఇల్లు వచ్చేసి టౌన్ హౌసెస్. సో ఈ రెండింటికి తేడా ఏంటంటే టౌన్ హౌస్ వచ్చేసి కామన్ వాల్ పంచుకుంటుంది నైబర్తో. ప్లస్ ఇంటి పార్కింగ్ వచ్చేసి ఇంటి ముందు ఉండదు, వెనకాల ఇలా మీకు కనపడుతున్నట్టు గ్యారేజెస్ ఉంటాయి. ఇది కాకుండా సెమీ డిటాచ్డ్ అయితే వాళ్ళ ఇంటి ముందు పార్కింగ్ ఉంటాయి. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదే. దీనికి డిఫరెన్సే కాకుండా ప్రైస్ వేరియేషన్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 60 లక్షలు టు ఒక 1 కోటి వరకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది కాకుండా ఇక్కడ ఎప్పుడైనా కానీ మనం ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే, ఎందుకంటే నేను ఉంటున్న ప్లేస్ వచ్చేసి బ్రాంప్టన్. సో బ్రాంప్టన్లో మన ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ హౌస్ డిమాండ్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది. సో నేను ఇల్లు కొనటానికి మా ఫ్రెండ్ ట్రై చేసినప్పుడు నేను అతనితో ఉన్నా కాబట్టి నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎప్పుడైనా కానీ కెనడాలో వచ్చి ఫస్ట్ హోమ్ అంటే మొదటి ఇల్లు తీసుకునేటప్పుడు అది ప్రైస్ ఎంత ఉన్నా కానీ 10% డౌన్ కడితే చాలు. సో బ్రాంప్టన్లో దాదాపుగా ఒక ఇల్లు తక్కువలో తక్కువ ఒక 6 కోట్లు అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో 6 కోట్లు ఇల్లు కొనాలి అంటే దాదాపుగా 60 లక్షలు పెట్టుబడి పెట్టాల్సిందే. మిగతాది బ్యాంక్ లోన్ ఇస్తుంది. అది కూడా మన శాలరీ మీద డిపెండ్ ఉంటుంది. శాలరీ లేదా బిజినెస్ అది చూపించి దాని మీద లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ లోన్ అయితే ఇండియాలా కాకుండా ఇక్కడ చాలా త్వరగా వచ్చింది అండ్ ఈజీగా కూడా వచ్చింది. మనకి ఎర్నింగ్ ఉంటే ఖచ్చితంగా వచ్చింది. ఇంకొకటి ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూస్తే ఇవి కూడా సెమీ డిటాచ్డ్. సో ఇది ఈ కమ్యూనిటీ మొత్తం వచ్చి కొత్తగా కట్టినవి కొత్తగా కట్టినవి. సో ఇవి నేను కన్స్ట్రక్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. సో మోస్ట్లీ ఇవి మొత్తం ఒక 6 కోట్ల నుంచి 7 కోట్ల ప్రైస్ రేంజ్లో అమ్ముతున్నారు ఇది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతున్న ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్ది అది. సో దాన్ని మెయింటైన్ చేసేది మొత్తం గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ ఇంకొకటి రైట్ సైడ్లో గ్రాస్ కనపడుతుంది కదా, ఈ గార్డెన్ మొత్తం ప్రాపర్టీ ఓనర్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ కనుక మనం ఇలా మెయింటైన్ చేయము, ఎలా పడితే అలా వదిలేస్తాము అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి ఫైన్ వేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఎప్పుడైనా వింటర్లో ఇక్కడ ఫుట్పాత్ మీద స్నో పడింది, క్లీన్ చేయలేదు అంటే, ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు స్నో పడినప్పుడు మనం కాలు జారి పడితే మనం పక్కన ఉన్న ప్రాపర్టీ ఓనర్ మీద కేసు వేయచ్చు. సో ఈ స్నో పడినప్పుడు స్నో క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ పక్కన ప్రాపర్టీ ఓనర్దే. కానీ ఇక్కడ స్నో ఆగిపోయిన తర్వాత వితిన్ 24 అవర్స్లో, అంటే స్నో ఇవాళ సాయంత్రం ఆగిపోతే రేపు సాయంత్రం లోపల క్లీన్ చేయాలి. సో క్లీన్ చేయకపోతే దీని దీని మీద ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే, ఎవరన్నా పడినట్టు కంప్లైంట్ ఇస్తే ఆ ప్రైస్ మొత్తం వాళ్ళే భరించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ కమ్యూనిటీలో నేను దాదాపుగా ఒక 2 నెలల నుంచి ఉంటున్నాను ఇక్కడ. సో ఇది మీకు చూపించి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు రైట్ సైడ్ గమనిస్తే ఇది ఒక లేక్ ఉంది. సో దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీన్ని ట్రైల్ లాగా డెవలప్ చేస్తున్నారు. మేబీ ఇది ఇంకో
6 మంత్స్ ఆర్ 1 ఇయర్లో దీని చుట్టూ సైడ్ వాక్ వేసి సో అందరూ వాక్ చేసుకునేటట్టుగా లేకపోతే అలా సైట్ సీయింగ్ చేసుకునేటట్టుగా ఇక్కడ వదులుతారని నేను ఆశిస్తున్నాను. సో ఈ పర్టిక్యులర్ ప్లేస్ వచ్చేసి నేను మోస్ట్లీ ఎప్పుడైనా కానీ కొద్దిగా ఫ్రీగా ఉండాలి, కొద్దిగా స్ట్రెస్ లేకుండా ఉండాలంటే ఈ ప్లేస్ యూజ్ చేసుకొని కూర్చుంటాను ఇక్కడ. సో ఈ వీడియో మీకు చూపించి షేర్ చేసుకుందాం అనిపించింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి ఏమన్నా మీకు డీటెయిల్గా కావాలంటే నాకు కమెంట్ చేయండి. సో డీటెయిల్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను.